Hello all, welcome back to our channel Learn English with Miss Neha. Today I am going to discuss intermediate first year model question paper. మనకి ప్రీవియస్ ఇయర్ ఫస్ట్ ఇయర్ సిలబస్ చేంజ్ అయింది కాబట్టి క్వశ్చన్ పేపర్ న్యూ ప్యాటర్న్లో ఉంటుంది. ఆ న్యూ ప్యాటర్న్ని ఎలా మనం మార్క్స్ స్కోర్ చేసుకోవాలి అనే దాని మీద ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మోడల్ పేపర్ చూసుకుంటే కనుక మనకి 3 సెక్షన్స్గా డివైడ్ అయిందనమాట. మార్క్స్ వచ్చేటప్పటికి 100 మార్క్సే, కానీ కొన్ని టాపిక్స్ని ఇక్కడ చేంజెస్ అనేది చేశారు అండ్ లెసన్స్ కూడా చేంజ్ అయినాయి. ఎక్కువగా మనకి లెసన్స్ టాపిక్స్ లేకోకుండా చాలా తక్కువగా ప్రోజు పొయిట్రీని అని సపరేట్ లేకుండా యూనిట్స్గా ఇవ్వడం అనేది ఇక్కడ జరిగిందనమాట. సో మనం ఇప్పుడు మోడల్ పేపర్ని డిస్కస్ చేద్దాం. మోడల్ పేపర్ చూస్తుంటే కనుక మనకి టైం వచ్చేటప్పటికి 3 hours, మ్యాక్సిమం మార్క్స్ వచ్చేటప్పటికి 100 మార్క్స్ అనమాట. సెక్షన్ ఏలో తీసుకుంటే మనకి ఫస్ట్ రోమన్ వచ్చేటప్పటికి యానటేట్ ఎనీ 2 ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ గివెన్ ప్యాటర్న్ అని ఇచ్చాడు. అంత ప్రీవియస్ పేపర్ ప్యాటర్న్లో చూసుకుంటే మనకి ఏ ప్యాటర్న్లో రాయాలనేది ఇవ్వలేదు. ఇక్కడ మనకి ఏబి అనేది ఇచ్చారు చూడండి. ఈ ఏబి అనేది జస్ట్ మనం ఇక్కడ ఇచ్చిన యానటేషన్స్ని ఏ ప్యాటర్న్లో రాయాలి అంటే ఏ అనేది ఒక ప్యాటర్న్, బి అనేది ఒక ప్యాటర్న్. ఒక యానటేషన్ని సెలెక్ట్ చేసుకుని 1, 2, 3 క్వశ్చన్స్లోంచి దాన్ని ఏబి అనే ప్యాటర్న్లోకి రాయాలి. ఇక్కడ ఏ అనే ప్యాటర్న్లో చూసుకుంటే ఐడెంటిఫై ద లెసన్ అండ్ నేమ్ ద ఆథర్ ఆఫ్ ద గివెన్ లైన్స్. సో మనం సెలెక్ట్ చేసుకున్న అంటే ఇప్పుడు ఇక్కడ మనకి 3 యానటేషన్స్ ఉన్నాయి. దీనిలోంచి ఎనీ 2 సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు సపోజ్ మనం ఫస్ట్ లెసన్ ఐడెంటిఫై చేసాం. ఈ ఫస్ట్ లెసన్ యూ కాంట్ కనెక్ట్ ద డాట్స్ లుకింగ్ ఫార్వర్డ్, యూ కెన్ ఓన్లీ కనెక్ట్ దెమ్ లుకింగ్ బ్యాక్వర్డ్. ఇక్కడ మనకి యూనిట్ 1, 2, 3లోంచి 3 లెసన్సే ఉంటాయి ప్రోజ్ లెసన్స్. దానిలో వచ్చేటప్పటికి థర్డ్ లెసన్ అనమాట స్టీవ్ జాబ్స్ది. యానటేషన్ కనుక చూసుకుంటే కనుక మనకి యూ కాంట్ కనెక్ట్ ద డాట్స్ లుకింగ్ ఫార్వర్డ్, యూ కెన్ ఓన్లీ కనెక్ట్ దెమ్ లుకింగ్ బ్యాక్వర్డ్. ఈ లెసన్ వచ్చేటప్పటికి యూనిట్ 3లోంచి ప్రోజ్ లెసన్ అనమాట. యూ హ్యావ్ గాట్ టు ఫైండ్ వాట్ యు లవ్ స్టీవ్ జాబ్స్ది. ఈ యానటేషన్ కనుక మనం సెలెక్ట్ చేసుకుంటే ఏ అనే ప్యాటర్న్లో ఫస్ట్ ఐడెంటిఫై ద లెసన్ అన్నాడు. ఈ లెసన్ ఏంటి మనకి యూ హ్యావ్ గాట్ టు ఫైండ్ వాట్ యు లవ్. నెక్స్ట్ నేమ్ ద ఆథర్ ఆఫ్ గివెన్ లైన్స్ అన్నాడు. ఎవరు రాశారు అనేది ఐడెంటిఫై చేసి రాయాలి. నేమ్ ఆఫ్ ద ఆథర్ తీసుకుంటాం. నేమ్ ఆఫ్ ద ఆథర్ వచ్చేటప్పటికి ఆ లెసన్కి స్టీవ్ జాబ్స్ అనమాట. ఇక్కడే మనకి 2 మార్క్స్ అనేవి వచ్చేస్తాయి. నెక్స్ట్ బి అనేది చూసుకుంటే కనుక ఇదే యానటేషన్ని నేమ్ ఆఫ్ ద లెసన్, నేమ్ ఆఫ్ ద ఆథర్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే దాని యొక్క కాంటెక్స్ట్ అండ్ అలాగే క్రిటికల్ అప్రిసియేషన్ అనేది మనం అక్కడ నోట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఏకేమో 2 మార్క్స్, బీకేమో 2 మార్క్స్, ఇక్కడికి మనకి 4 మార్క్స్. అలా ఒక యానటేషన్ని ఐడెంటిఫై చేసాం. అండ్ నెక్స్ట్ 2, 3లోంచి కూడా మనం ఐడెంటిఫై చేసుకుని ఎనీ 2 రాయమన్నాడు కాబట్టి 1, 2 ఆర్ 2, 3 ఆర్ 1, 3 ఏదైనా మీకు నచ్చిన ఎనీ 2 లెసన్స్ని సెలెక్ట్ చేసుకుని నేమ్ ఆఫ్ ద లెసన్, నేమ్ ఆఫ్ ద ఆథర్ రాసిన తర్వాత దానికి సంబంధించిన కాంటెక్స్ట్, క్రిటికల్ అప్రిసియేషన్ అనేది ప్రోజ్ లెసన్స్ నుంచి మనం రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ రోమన్ వచ్చేటప్పటికి ఇది కూడా యానటేట్ ఎనీ 2 ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ ద గివెన్ ప్యాటర్న్. గా పొయిట్రీ నుండి వస్తాయి అనమాట. యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3 సంబంధించిన పొయిట్రీ పోయమ్స్ నుండి తీసుకుంటాం. ఇది కూడా మనకి ఇచ్చిన ఈ గివెన్ ప్యాటర్న్లోనే యూజ్ చేసుకుని రాయాలి. ప్యాటర్న్ ఏ తీసుకుంటే కనుక 2 మార్క్స్, బి తీసుకుంటే 2 మార్క్స్. సో దీనిలో కూడా ఎనీ 2 యానటేషన్స్ని మీరు సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించిన ప్యాటర్న్ ఐడెంటిఫై ద పోయం అండ్ ద నేమ్ ఆఫ్ ద పోయట్ ఆఫ్ ద గివెన్ లైన్స్ అండ్ నెక్స్ట్ డిస్కస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద లైన్స్ అండ్ అప్రిషియేట్ దెమ్ క్రిటికల్లీ ఇన్ అబౌట్ 75 వర్డ్స్. ఈ ప్యాటర్న్లో కనుక మీరు సెలెక్ట్ చేసుకుని రాస్తే కనుక మీకు ఇక్కడ 4 మార్క్స్ అనేవి వస్తాయి. ఫస్ట్ మీరు ప్రోజ్ని, పోయట్రీని, యానటేషన్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఆ లెసన్లోంచి డైరెక్ట్గా ఉండవు కాబట్టి మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. ఫస్ట్ హీ ఈస్ కాల్డ్ బై ద నేమ్ ఫర్ హీ కాల్స్ హిమ్సెల్ఫ్ ఏ ల్యాంప్. ఇక్కడ ల్యాంప్ గురించి అడిగాడు. ది ల్యాంప్ పోయం నుండి అడిగాడు అనమాట. సో ఈ ల్యాంప్ గురించి నేమ్ ఆఫ్ ద పోయం, నేమ్ ఆఫ్ ద ఎవరైతే ఉన్నారు నేమ్ ఆఫ్ ద పోయట్ విలియం బ్లేక్ అని రాస్తాం. సో థర్డ్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి ఐఎమ్ ద మాస్టర్ ఆఫ్ మై ఫేట్, ఐఎమ్ ద క్యాప్టెన్ ఆఫ్ మై సోల్. ఇది వచ్చేటప్పుడు ఇన్విక్టస్ పోయం నుండి
తీసుకోవడం జరిగిందనమాట. సో మీరు లెసన్ని ఐడెంటిఫై చేయాలి, పోయమ్ని ఐడెంటిఫై చేయాలి. రోమన్ నెంబర్ 1లో లెసన్ని, ఆథర్ని ఐడెంటిఫై చేయాలి. రోమన్ నెంబర్ 2లో పోయమ్ని, పోయిట్ని ఐడెంటిఫై చేసి మీరు ఇచ్చిన ప్యాటర్న్లో రాస్తే కనుక మీకు మార్క్స్ అనేవి వస్తాయి. ఆ లెసన్ నుండి ఇచ్చారు, ఏ లెసన్ నుండి ఇచ్చారు అనేది ఐడెంటిఫై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ. నెక్స్ట్ మనం థర్డ్ రోమన్కి వెళ్తే కనుక ఆన్సర్ ఎనీ 2 ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇన్ అబౌట్ 150 వర్డ్స్ ఈచ్. ఈ సెక్షన్ ఏ అంతా కూడా మనకి 40 మార్క్స్తో ఉంటుంది. అండ్ ఈచ్ సెక్షన్ కూడా ఏదైనా ఇక్కడ మనకి చాయిస్ అనేది ఉంటుంది, మనం సెలెక్ట్ చేసుకుని రాసుకుంటాం. థర్డ్ రోమన్ కూడా ప్రోజ్ లెసన్స్కి సంబంధించే ఉంటుంది. 3 యూనిట్స్ నుండి 3 ప్రోజ్ లెసన్స్ ఉన్నాయి కాబట్టి 1, 2, 3 డైరెక్ట్గా ఇక్కడ మనకి లెసన్ నేమ్ ఆర్ ఆథర్ నేమ్ వచ్చేస్తుంది కాబట్టి ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఫస్ట్ క్వశ్చన్ కనుక మనం చూసుకుంటే వాట్ డస్ జాబ్స్ మీన్ బై స్టే హంగ్రీ, స్టే ఫూలిష్ అండ్ వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ అన్నాడు. ఇక్కడ జాబ్స్ గురించి అడిగాడు. ఈ జాబ్స్ అంటే మనకి ప్రోజ్ లెసన్ ఐడెంటిఫై అయిపోతుంది కాబట్టి సో అక్కడ ఆన్సర్ రాయడానికి సరిపోతుంది. ఇక్కడ ప్యాటర్న్ అనేది ఏం లేదు, మీరు ఎవరైతే రాసారో ఆథర్ గురించి ఒక ఫ్యూ లైన్స్లో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి 150 వర్డ్స్లో ఆయన దేని గురించి అడిగాడో దాని గురించి మెయిన్ ఆన్సర్ రాస్తే సరిపోతుంది. ఈ 1, 2, 3లో మీరు ఎనీ 2 సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వన్, ఆన్సర్ ఎనీ 2 ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇన్ అబౌట్ 150 వర్డ్స్ ఈచ్. ఈ క్వశ్చన్ ఆన్సర్స్ అన్నీ కూడా మీరు థర్డ్ రోమన్, ఫోర్త్ రోమన్ రెండు కూడా మీరు 150 వర్డ్స్లో రాయమని చెప్పి ఇచ్చారనమాట. ఇది కూడా 2 into 4 8 మార్క్స్. దీన్ని కంప్లీట్గా పోయిటరీ నుండి అడుగుతాడనమాట. 1, 2, 3లో మీరు ఎనీ 2 సెలెక్ట్ చేసుకోండి. ఇన్ బోత్ పోయమ్స్ బ్లేక్ ఎక్స్ప్లోర్స్ ద మిస్టరీస్ ఆఫ్ క్రియేషన్. హౌ డస్ హీ యూజ్ కాన్స్ట్రాక్టింగ్ ఇమాజినరీ టు సజెస్ట్ దట్ క్రియేషన్ encompasses both beauty and terror. దీన్ని ల్యాంప్ అండ్ టైగర్ని బేస్ చేసుకుని బోత్ పోయమ్స్ గురించి మీరు ఎక్స్ప్లోర్ చేస్తూ రాయాలి. బ్లేక్ ఎలా అయితే మిస్టరీస్ని ఎక్స్ప్లోర్ చేశాడో ఆ క్రియేషన్ని దాన్ని బేస్ చేసుకుని మెయిన్ ఆన్సర్ అనేది రాయండి. 2, 3లో సెలెక్ట్ చేసుకుంటే ఒకటేమో ఇన్వెక్టివ్స్, అనదర్ వన్ ఈజ్ రిఫ్యూజీస్ నుండి అడిగాడు. వీటిలో కూడా మీరు ఎనీ 2 అనేది మీరు సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ కంప్లీట్గా 1, 2, 3, 4 అనేవి కంప్లీట్గా ఎనీ 2 అనేదే రాస్తాం మనం. ఎనీ 2 యానిటేషన్స్, ఎనీ 2 క్వశ్చన్స్ అనమాట. 1 and 3 రోమన్స్ కంప్లీట్గా ప్రోజ్కి సంబంధించింది. 2 and 4 అనేది పోయట్రీకి సంబంధించిన పోయమ్స్ అనమాట. వీటిని బేస్ చేసుకుని మీరు రాస్తే ఇక్కడికి 4 రోమన్స్ కంప్లీట్ అవుతుంది. సెక్షన్ ఏలో లాస్ట్ది 5th రోమన్, ఆన్సర్ ఎనీ 1 ఆఫ్ ద క్వశ్చన్ ఇన్ అబౌట్ 300 వర్డ్స్ అన్నాడు. ఇది నాన్ టెల్కి సంబంధించిన షార్ట్ స్టోరీస్. మనకి 3 ఉంటాయి షార్ట్ స్టోరీస్. ద బ్లైండ్ డాగ్, రిట్రైడ్ రిఫార్మేషన్, అనదర్ వన్ తీసుకుంటే మనకి ఏ సౌండ్ ఆఫ్ థండర్ అనేది ఉంటుంది. ఈ 3లోంచి మనకి కంప్లీట్గా 2 షార్ట్ స్టోరీస్ అనేవి ప్రిపేర్ అవ్వచ్చు. ఏదైనా ఎనీ 2 అంటే 1, 2 ప్రిపేర్ అవ్వచ్చు, లేదా 2, 3 ఆర్ 1, 3. బట్ ఫస్ట్ లెసనే ప్రిపేర్ అవ్వడం అనేది రాంగ్ థింగ్. బికాజ్ మనకి లెసన్లోంచి ఇక్కడ తీసుకుంటే కనుక ఎనీ 2 అన్నాడు కాబట్టి 2, 3లోంచి అడగొచ్చు, లేదా 1, 2లోంచి అడగొచ్చు, 3, 1లోంచి అయినా అడగొచ్చు. సో ఆ 3 షార్ట్ స్టోరీస్లోంచి కంప్లీట్గా 2 అనేది మీరు బాగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి 1 into 8 మార్క్స్ అనమాట. ఇక్కడికి సెక్షన్ ఏ అనేది కంప్లీట్ అవుతుంది. సెక్షన్ ఏలో కన్ఫ్యూజ్ అవ్వద్దు. ప్యాటర్న్ యూజ్ చేసుకుని ఎనీ 2 యానిటేషన్స్ని మీరు ప్రోజ్లోంచి, పోయిటరీలోంచి రాస్తే కంప్లీట్గా ఇక్కడికి మీరు ఒక 40 మార్క్స్కి ఎగ్జామ్కి అటెంప్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సెక్షన్ బిలో కనుక చూసుకుంటే కనుక రోమన్ నెంబర్ 6లో రీడ్ ద ఫాలోయింగ్ పాసేజ్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో. ఇక్కడ ఇచ్చిన పాసేజ్ని బేస్ చేసుకొని మనకి ఏమైతే 5 క్వశ్చన్స్ ఇస్తారో వాటిని 5 into 1 5 మార్క్స్ అక్కడ ఇచ్చిన పాసేజ్ని బేస్ చేసుకొని మనం ఆన్సర్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక్కడికి సెక్షన్ బిలో రోమన్ నెంబర్ 6లో పాసేజ్ నుండి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ రోమన్ నెంబర్ 7, ఇది కూడా పాసేజ్ని బేస్ చేసుకునే వస్తుంది. మనకి టెక్స్ట్ బుక్లో ఉంటాయి పాసేజెస్, బట్ మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే కనుక మీరు అటెంప్ట్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది. రీడ్ ద ఫాలోయింగ్ పాసేజ్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలోస్. ఇది కూడా 5 into 5 మార్క్స్ అనమాట. ఇక్కడ 5 క్వశ్చన్స్ ఉంటాయి, పాసేజ్ ఉంటుంది. పాసేజ్ని బేస్ చేసుకుని మీరు ఆన్సర్స్ ఇస్తే ఇక్కడ 2 పాసేజెస్ రోమన్ నెంబర్ 6 అండ్ రోమన్ నెంబర్ 7 టోటల్గా మీకు పాసేజెస్ నుండి 10 మార్క్స్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ సెక్షన్ బిలో 8th రోమన్, రీడ్ ద ఫాలోయింగ్ పాసేజ్ అండ్ డ్రా ఏ ట్రీ డయాగ్రామ్ బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్. ఈ మోడల్ పేపర్లో ట్రీ డయాగ్రామ్ ఇచ్చాడు, కానీ మనకి
ఇక్కడ వచ్చేటప్పటికి ట్రీ డయాగ్రామ్ ఇవ్వచ్చు, పై చార్ట్ ఇవ్వచ్చు, బార్ గ్రాఫ్ ఇవ్వచ్చు, లేదా టేబుల్లో కూడా మీరు రిప్రజెంట్ చేయాలని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. సో బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ ఏ డయాగ్రామ్లో డ్రా చేయమని అడిగితే కనుక ఆ ప్యాసేజ్ని ఏ మోడల్లో మనం రిప్రజెంట్ చేయాలని చెప్పి అడుగుతారో ఆ విధంగా మనం రిప్రజెంట్ చేస్తే కనుక ఇక్కడికి 1 × 5 మార్క్స్ వస్తుంది. ఇన్ఫర్మేషన్ని మాత్రం చాలా జాగ్రత్తగా రిప్రజెంట్ చేయాల్సి ఉంటుంది వాళ్ళు అడిగిన మోడల్లోకి. నెక్స్ట్ 9th రోమన్ తీసుకుంటే కనుక యూజింగ్ ద హింట్స్ ప్రొవైడెడ్ రైట్ అట్లీస్ట్ 10 lines ఎక్స్పాండింగ్ ద ఐడియాస్ ఇంటూ కంప్లీట్ సెంటెన్సెస్ అన్నాడు. ఈ 9th రోమన్ వచ్చేటప్పటికి మనకి క్రియేటివ్ రైటింగ్ అనమాట. ఈ క్రియేటివ్ రైటింగ్ లెసన్ వైజ్గా మీకు టోటల్గా వచ్చేటప్పటికి 3 units నుండి 12 క్రియేటివ్ రైటింగ్ సంబంధించిన ఐడియాస్ ఉంటాయి. దాన్ని బేస్ చేసుకుని హింట్స్ కూడా ఇస్తాడు. అక్కడ ఏ విధంగా అయితే మనల్ని రాయమని చెప్పాడో ఆ ఐడియాని బేస్ చేసుకుని మనం ఆ హింట్స్ని యూజ్ చేసుకుని క్రియేటివ్ రైటింగ్ అనేది రాయాల్సి ఉంటుంది. ఇది కూడా 1 question అనమాట. 1 × 5 మార్క్స్. దీన్నే మనం ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే బీ క్రియేటివ్ ఓవర్కమింగ్ ఫెయిల్యూర్. ఐడియా ఏమి ఇచ్చాడు? ఇమాజిన్ యు ఆర్ ఎ స్టూడెంట్ హూ ఫెయిల్డ్ అన్ ఇంపార్టెంట్ ఎగ్జామ్. రైట్ ఏ పారాగ్రాఫ్ అబౌట్ how you would feel, what you would do to overcome the failure, and how you would regain confidence. Use the hints below to guide your writing. సో మీరు ఫెయిల్యూర్ స్టూడెంట్ అయితే ఒక ఇంపార్టెంట్ ఎగ్జామ్లో మీరు ఫెయిల్ అయితే కనుక మీరు ఆ ఫీలింగ్స్ని ఎలా ఫెయిల్యూర్ అనే ఫీలింగ్స్ని ఎలా ఓవర్కమ్ చేసుకుని కాన్ఫిడెన్స్ ఎలా రీగెయిన్ చేసుకున్నారు, మిమ్మల్ని మీరు ఎలా గైడ్ చేసుకున్నారు అనే విధంగా మనం క్రియేటివ్గా రాయాల్సి ఉంది. ఫీలింగ్ షాక్డ్, ఫియర్ ఆఫ్ డిసప్పాయింటింగ్ పేరెంట్స్, కంపేరింగ్ యువర్ సెల్ఫ్ టు అదర్స్, రియలైజింగ్ ఎవ్రీ వన్ ఫెయిల్స్, సమ్టైమ్స్ ఫైండింగ్ ఎంకరేజ్మెంట్, రిఫ్లెక్టింగ్ ఆన్ మిస్టేక్స్, ఐడెంటిఫైయింగ్ వీక్ ఏరియాస్, క్రియేటింగ్ ఎ న్యూ స్టడీ ప్లాన్, setting achievable goals, seeking help from teachers, attending extra classes, asking questions, learning from failure, passing the next exam, feeling proud, understanding failure is a stepping stone, motivated and confident, sharing your experience to inspire others. వీటినన్నిటిని బేస్ చేసుకుని ఎయిమ్స్ని మీరు ఎలా అయితే ఫీల్ అయ్యారు, ఎలా డిసప్పాయింట్ అయ్యారు, మీ పేరెంట్స్ ఎలా డిసప్పాయింట్ అయ్యారు, వాళ్ళు డిసప్పాయింట్ అవ్వడం వల్ల మీకు కలిగిన ఫియర్ ఏంటి, ఇవన్నిటిని కూడా మీరు ఎక్స్ప్రెస్ చేస్తూ మీరు ఎలా మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయాలి, అలాగే షేర్ చేస్తూ ఇన్స్పైర్గా చేస్తూ అదర్స్ని రాయడం అనేది ఉంటుంది. ఇది ఒక ఎగ్జాంపుల్. మీ టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకుని ఏమైతే క్వశ్చన్స్ ఉన్నాయో ఒకసారి ఆ క్రియేటివ్ రైటింగ్ని కనుక మీరు స్టడీ చేస్తూ ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తే కనుక ఇక్కడ 1 × 5 మార్క్స్ అనేవి మీరు అచీవ్ చేయొచ్చు. సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సెక్షన్ సిలోకి వెళ్దాం. ఇక్కడ మనకి చూడండి నోట్ అనేది ఇచ్చాడు. ద ఆన్సర్స్ టు ద క్వశ్చన్ ఇన్ దిస్ సెక్షన్ షుడ్ బి రిటర్న్ ఇన్ వన్ ప్లేస్ ఇన్ ద ఆన్సర్ బుక్ సపరేట్లీ. ద ఎంటైర్ సెక్షన్ షుడ్ బి ఆన్సర్డ్ ఇన్ వన్ స్ట్రెచ్ అండ్ నాట్ టు బి మిక్స్డ్ అప్ విత్ అదర్ సెక్షన్స్. సో ఇక్కడ నోట్ ఇచ్చేసాడు మనకి. ఈ సెక్షన్ సికి సంబంధించిన ఎంటైర్ సెక్షన్స్ని వాటికి సంబంధించిన క్వశ్చన్ ఆన్సర్స్ ఒకే చోట రాయమని చెప్పాడు. మిక్స్ చేయొద్దన్నాడు అదర్ సెక్షన్స్తో. సో అది గుర్తుపెట్టుకుని మీరు అటెంప్ట్ చేసేటప్పుడు ఈ సెక్షన్ సి అనేది ఒకే చోట వచ్చేలాగా మిక్స్ చేయకోకుండా జాగ్రత్తగా రాయండి. సెక్షన్ సిలో 10th రోమన్ తీసుకుంటే కనుక మ్యాచ్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్స్ ఫ్రమ్ ద లిస్ట్ ఇన్ కాలమ్ బి. ఇది 6 × 1/2 3 మార్క్స్ అనమాట. 1/2 మార్క్ క్యారీ చేస్తుంది. మ్యాచ్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్స్ అని ఇచ్చాడు. మనకి 6 questions ఉన్నాయి. ఈ క్వశ్చన్లో చూడండి మీకు ఒక వర్డ్కి అండర్లైన్ చేస్తుంది. ఈ వర్డ్ యొక్క ఆన్సర్ని మీరు ఈ మ్యాచింగ్లో ABCDEFGH నుండి ఐడెంటిఫై చేసి రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ది కనుక తీసుకుంటే ద నెరేటర్ గ్రోస్ ఇంక్రీజింగ్లీ కన్సర్న్ అన్నాడు. ఇక్కడ గ్రోస్ అనేది మన వర్బ్ వచ్చింది. వర్బ్ని డిస్క్రైబ్ చేస్తుంది, మోడిఫై చేస్తుంది కాబట్టి ఇంక్రీజింగ్లీ అనేది ఇక్కడ ఏంటి మనకి యాడ్వర్బ్ అయింది. యాడ్వర్బ్ అనేది ఆల్ఫాబెట్స్లో డీలో ఉంది కాబట్టి 1 దగ్గర మనం ఆన్సర్ ఏం రాయాలంటే డి అని రాయాలి. సో అలా మీరు ఈ ఆన్సర్స్ని మీరు ఎంటైర్ సెక్షన్ క్వశ్చన్ ఏమైతే నోట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ రోమన్ నెంబర్ వేసి ఆ క్వశ్చన్ నెంబర్కి సంబంధించిన ఈ ఆల్ఫాబెట్లో ఏదైతే మీకు రైట్ ఆన్సర్ ఉందో ఆ 1. ఇప్పుడు చెప్పాను కదా యాడ్వర్బ్ అనేది ఏ ఆల్ఫాబెట్ డీలో ఉంది. సో 1 దానికి ఆన్సర్ ఏంటంటే డి అనే ఆన్సర్ అనేది మనం అక్కడ రాయాల్సి ఉంటుంది.
ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించిన సెక్షన్ అనమాట. 6 into half 3 marks. 10th Roman తర్వాత 11th Romanకి వచ్చేటప్పటికి fill in the blanks with suitable articles A and D or no article. ఏ కానీ యాన్ కానీ ది కానీ లేదా ఆన్సర్ కనుక నో ఆర్టికల్ అయితే నో ఆర్టికల్ అని రాయాల్సి ఉంటుంది. కంప్లీట్గా నో ఆర్టికల్ అని రాయాలి. నో అని పెడితే కుదరదు. కంప్లీట్గా నో ఆర్టికల్ అని రాయాలి. ఇది కూడా 6 into half 3 marks అనమాట. 6 క్వశ్చన్స్ ఇచ్చాడు. 6 క్వశ్చన్స్లో మీరు ఈ ఆర్టికల్ సంబంధించి ఏ సౌండ్ని బేస్ చేసుకుని వస్తే కనుక ఏ కానీ యాన్ కానీ డెఫినెట్ ఆర్టికల్ అయితే డెఫినెట్గా చెప్తే కనుక ఆ సెంటెన్స్ ది అనేది. ఆర్టికల్ ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్ అయితే కనుక ఇక్కడ ఆర్టికల్ మనం యూజ్ చేయని కేసెస్లో మనం నో ఆర్టికల్ అనేది రాయాల్సింది. టాపిక్ వైజ్గా మీరు ఆల్రెడీ స్టడీ చేసి ఉంటారు. టెక్స్ట్ బుక్ని తరువుగా మీరు కనుక ఎగ్జాంపుల్స్ ఎక్సర్సైజ్ని అన్నిటిని కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే ఎక్కడ మీరు మార్క్స్ మిస్ అయ్యే ఛాన్స్ అనేది ఉండదు. నెక్స్ట్ రోమన్ నెంబర్ 12 fill in each blank with the correct preposition from the options provided. ఇప్పుడు మనకి ఆప్షన్స్ అనేవి ఇవ్వడం ఇక్కడే జరిగిందనమాట. ప్రిపోజిషన్స్ సంబంధించి ఆ బ్రాకెట్లో ఏవైతే ప్రిపోజిషన్స్ ఇచ్చాడో ఆ బ్రాకెట్లో ఉన్న దాన్ని ఆన్సర్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ రాస్తే సరిపోతుంది. ఇట్ ఈస్ క్లోజ్డ్ ఇట్స్ మౌత్ డాష్ ఆఫ్ ఇన్ ఫ్రమ్ ఎ డెత్ గ్రిన్ అన్నాడు. సో ఈ 3కి సంబంధించిన వాటిలోంచి మీరు ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేసి అక్కడ ఆన్సర్ రాస్తే సరిపోతుంది ఎగ్జామ్. సెకండ్ ఇక్కడ అంతే. థర్డ్ ఇక్కడ 6 క్వశ్చన్స్ కూడా మీరు అట్లాగే ఐడెంటిఫై చేసి ఈ బ్రాకెట్లో ఏవైతే ఆన్సర్స్ కి ఆప్షన్స్ ఇచ్చాడో ఆప్షన్స్లోంచి ఆన్సర్ అనేది సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. నెంబర్ 13 fill in the blanks with suitable forms of the verbs given in the brackets. ఇక్కడ ఇచ్చిన బ్రాకెట్స్లో ఉన్న వర్బ్ని బేస్ చేసుకుని మరి టెన్స్ అక్కడ సెంటెన్స్ని బేస్ చేసుకుని టెన్స్ రాయాల్సి ఉంటుంది. షీ నెవర్ డాష్ కాఫీ అని ఇచ్చాడు. ఇక్కడ వర్బ్ ఏంటి టేక్ అనేది ఇచ్చాడు. దీన్ని బేస్ చేసుకుని పాస్టా ప్రజెంటా ఫ్యూచరా రిమైనింగ్ ఫామ్స్లో అడుగుతున్నారా దాన్ని బేస్ చేసుకుని మీరు ఆన్సర్ ఐడెంటిఫై చేసి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇవి 5 into 1 5 మార్క్స్ అనమాట. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. సో దీన్ని బేస్ చేసుకుని మీరు 1 మార్క్ క్వశ్చన్ కాబట్టి చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయండి. నెక్స్ట్ 14th రోమన్ కనుక తీసుకుంటే రీరైట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ బేస్డ్ ఆన్ ద ఇన్స్ట్రక్షన్ గివెన్ అన్నాడు. ఇవి 5 క్వశ్చన్స్ 5 టాపిక్స్ నుండి ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ వచ్చేటప్పటికి 1 మార్క్ క్యారీ చేస్తుంది. 5 into 1 5 మార్క్స్ అనమాట. ఫస్ట్ టాపిక్ వచ్చేటప్పటికి మీకు యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ నుండి అడుగుతాడు. సెకండ్ వన్ వచ్చేటప్పటికి డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ నుండి అడుగుతాడు. థర్డ్ రోమన్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. ఫోర్త్ రోమన్ సింథసిస్ ఆఫ్ సెంటెన్సెస్. ఫిఫ్త్ రోమన్ క్వశ్చన్ ట్యాగ్స్ నుండి. ఈ 5 టాపిక్స్కి సంబంధించిన కంప్లీట్ గ్రామర్ మనకి వీడియోస్లో ఉంది. మీరు చెక్ చేసుకుంటే కనుక మీరు ఇంకా దీనికి తరువుగా నేర్చుకోవచ్చు. సో 5 టాపిక్స్లోంచి మనకి వీడియోస్ ఉన్నాయి. ఆ 5 టాపిక్స్ని మీరు ఒకసారి ఆ వీడియోస్ చూస్తే కనుక మీరు ఆన్సర్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇంకా డీటెయిల్గా మీరు నేర్చుకోవడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి 15th రోమన్. 15th రోమన్ వచ్చేటప్పటికి రీరైట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ కరెక్టింగ్ ద అండర్లైన్డ్ పార్ట్. ద ఎంటైర్ సెంటెన్స్ మస్ట్ బి రిటర్న్ అండర్లైనింగ్ ద కరెక్టెడ్ పార్ట్. సో ఇక్కడ ఇచ్చిన అండర్లైన్ పార్ట్లో మిస్టేక్ ఉందన్నమాట. దాన్ని కరెక్ట్ చేసి రాయాలి. ఎంటైర్ సెంటెన్స్ రాయమన్నాడు. మీరు అండర్లైన్ చేసిన వర్డే కాదు లేదా అండర్లైన్ చేసిన పార్ట్ కాదు, మొత్తం ఆన్సర్ కరెక్ట్ చేసి రాసేటప్పుడు రీరైట్ చేసేటప్పుడు మొత్తం ఎంటైర్ సెంటెన్స్ అనేది రాయాల్సి ఉంటుంది. ఇది కూడా 5 into 1 5 మార్క్స్. 5 క్వశ్చన్స్ ఇస్తాడు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ అనమాట. రోమన్ నెంబర్ 16 ఐడెంటిఫై ద సైలెంట్ కాన్సోనెంట్స్ ఇన్ ద ఫాలోయింగ్ వర్డ్స్. అక్కడ ఏదైతే సైలెంట్ లెటర్ ఉందో దాన్ని మీరు ఐడెంటిఫై చేసి రాస్తే సరిపోతుంది. సటిల్ అన్నారు. సటిల్లో బి అనేది సైలెంట్. హ్యాండ్సమ్లో డి అనేది సైలెంట్. సో అట్లా లో ఏదైతే సైలెంట్ లెటర్ ఉంటుందో అది మీరు ఐడెంటిఫై చేసి రాయాలి. 6 వర్డ్స్ ఉన్నాయి. ఈచ్ వర్డ్ క్యారీస్ హాఫ్ మార్క్. 3 మార్క్స్ అనేది ఉంటుంది ఈ సెక్షన్కి ఈ రోమన్. నెక్స్ట్ రోమన్ నెంబర్ 17 ఏ బిగా డివైడ్ అయింది. రోమన్ నెంబర్ 17 అనేది ఏ వచ్చేటప్పటికి చూస్ ద ఆప్షన్ దట్ ఈజ్ ఎ సినోనిమ్ ఆఫ్ ఏ గివెన్ వర్డ్. అంటే సేమ్ మీనింగ్ ఉన్నది మీరు ఐడెంటిఫై చేసి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లోంచి సెలెక్ట్ చేసుకుని ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. 4 అనమాట. 4 into half 2 మార్క్స్.
ఈ 4 క్వశ్చన్స్లోంచి మీరు ఏదైతే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుని రాస్తారో దానికి ఈచ్ 1 క్యారీస్ హాఫ్ మార్క్ అనమాట. ఈ సెక్షన్లోనే బి వచ్చేటప్పటికి ఏనేమో సినోనామ్ అయితే మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది బి వచ్చేటప్పటికి చూస్ ద ఆప్షన్ దట్ ఈజ్ అన్ అనటోమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్, ఆపోజిట్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా 4 into half 2 మార్క్స్ అనమాట. నెక్స్ట్ రోమన్ నెంబర్ 18. ఇక్కడ మీకు చాయిస్ ఉంది. ఫస్ట్ది వచ్చేటప్పటికి ఫెనెటిక్స్, సెకండ్ వన్ వచ్చేటప్పటికి ఆడ్ సౌండ్స్. స్టడీ ద ఫాలోయింగ్ ఫెనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ అండ్ రైట్ ఎనీ 5 ఆఫ్ దెమ్ ఇన్ దేర్ ఆర్డినరీ స్పెల్లింగ్. ఫెనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ అనే టాపిక్లో కనుక మీరు వెళ్తే ఆర్డినరీ స్పెల్లింగ్లోకి లాంజెస్ అనేది ఇక్కడ ఫెనెటిక్ ట్రాన్స్క్రిప్షన్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్లో మీరు ఇక్కడ చూసుకుంటే కనుక దీన్ని ఆర్డినరీ స్పెల్లింగ్లోకి ఎలా రాశారో అలా ఇక్కడ ఇచ్చిన 10 ఫెనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ని ఎన్ని 5 ఆర్డినరీ స్పెల్లింగ్లోకి రాయమని చెప్పి అడిగాడు. లేదు, అనదర్గా మనం ఇక్కడ తీసుకుంటే కనుక మీరు చాయిస్ రాయాలనుకుంటే 2 రాసుకోవచ్చు, లేదా చాయిస్లోంచి ఒకటి సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే కనుక ఫెనెటిక్ ట్రాన్స్క్రిప్షన్స్ తీసుకోవచ్చు, లేదా ఆడ్ సౌండ్స్ అనేది కూడా తీసుకోవచ్చు. 5 into 1 5 మార్క్స్ అనమాట. అక్కడ 5 రాయాలి, ఇక్కడ కూడా 5 రాయాలి. ఇక్కడ 10లోంచి 5 సెలెక్ట్ చేస్తాం, ఇక్కడ 5 అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. దీనిలో అనదర్ చాయిస్ టాపిక్ ఏంటంటే ఐడెంటిఫై ద ఆడ్ వర్డ్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ దేర్ అండర్లైన్ సౌండ్స్ అండ్ రైట్ దెమ్. ఇక్కడ అండర్లైన్ చేసిన సౌండ్స్ని బేస్ చేసుకుని ఆ వర్డ్స్లోంచి ఏదైతే ఆడ్ వన్ ఉందో, ఆడ్ వర్డ్ ఉందో దాన్ని మీరు ఐడెంటిఫై చేసి ఆన్సర్ రాస్తే కనుక ఈచ్ 1 క్యారీస్ 1 మార్క్, కాబట్టి 5 into 1 5 మార్క్స్ అనేది మీకు వస్తాయి. నెక్స్ట్ లాస్ట్ రోమన్ 19th రోమన్. రీడ్ ద ఫాలోయింగ్ డైలాగ్ అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ వర్డ్స్ గివెన్ బిలో. ఈ ఇయర్ మీకు చాలా ఈజీగా ఆప్షన్స్ అనేవి ఇచ్చారనమాట. చేంజ్ అయిన సిలబస్ని బేస్ చేసుకుని, చేంజ్ అయిన పేపర్ ప్యాటర్న్ని బేస్ చేసుకుని ఇక్కడ ఇచ్చిన డైలాగ్లో మీకు ఆప్షన్స్ కూడా మీకు బ్రాకెట్లో ఇచ్చేశాడు. ఏదైతే సూటబుల్ ఉందో వాటిని మీరు సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఇచ్చిన 1 2 3 4 అనే ఈ బ్లాంక్స్ ఉన్నాయి కదా, ఇక్కడ వీటిలో ఏది సూటబుల్ పైన ఇచ్చిన ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకుని మీరు ఆన్సర్ రాస్తే సరిపోతుంది. ఇదంతా కూడా మీరు రీరైట్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మీరు ఆన్సర్ అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. 1 2 3 4 కదా, 4 into 1 4 మార్క్స్. ఈచ్ వర్డ్కి మీరు ఐడెంటిఫై చేసి రాసిన ఆన్సర్కి ఈచ్ దానికి 1 మార్క్ అనేది ఉంటుంది. ఇలా మీకు క్వశ్చన్ పేపర్ న్యూ ప్యాటర్న్లో డిజైన్ చేయడం అనేది జరిగింది. 100 మార్క్స్ పేపర్ అనమాట ఇది. మోడల్ ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ని మీరు కనుక ఒకసారి చూసుకుని టాపిక్ వైజ్గా మీరు ప్రిపేర్ అయితే కనుక మంచి స్కోర్ అనేది మీరు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఏవైతే మీకు కొన్ని గ్రామర్ టాపిక్స్ తెలియని ఉంటాయో మన ఛానల్లో ఉంటాయి, మీరు ఒకసారి వెళ్ళి ఆ టాపిక్స్ని కనుక మీరు చూస్తే కనుక మీకు ఇంకా సింపుల్ వేలో అర్థం అవడానికి యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.